వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ బిగ్ ఫైట్ ఉండనుంది. అయితే ఈ 39వ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్ పిచ్ ను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి మంచి రిజల్ట్ వస్తాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక అటు కేకేఆర్ అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఏకంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇప్పటివరకు గుజరాత్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ పై చేయి సాధించింది. ఇక 4 మ్యాచ్లలో గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లలో విజయం సాధించింది. కేకేఆర్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్లో విక్టరీ కొట్టింది. ఈ 2 జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ రిజల్ట్ రాకుండానే ముగిసింది. ఇక ఇవాళ సొంత గడ్డపై కేకేఆర్ ఆడనుంది. దాంతో ఆ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే పాయింట్ల పట్టికలు దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్ ను తట్టుకోవడం కేకేఆర్ వల్ల కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని భద్రం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు 7 3 గెలిచి 7వ స్థానంలో ఉన్న కోల్కతా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా జీటీ కేకేఆర్ ఒక మ్యాచ్లో గెలుపొందాయి, 1 రద్దయింది. దీంతో ఇవాళ జరగనున్న ఈ హోరాహోరీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన మ్యాచెస్ గురించి ఒకసారి చూద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి చక్రి, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా సుధీర్ గారు? మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. ఓకే సుధీర్ గారు, నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, అలాగే పంజాబ్ వర్సెస్ బెంగళూరు. నిన్న మ్యాచెస్ జరిగినాయి. నిన్న పంజాబ్ పైన బెంగళూరు గెలిచింది, చెన్నై పైన ముంబై ఇండియన్స్ గెలిచింది. నిన్న జరిగిన మ్యాచెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ థింక్ 2 మ్యాచెస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం టర్న్ అవుట్ టు బి వన్ సైడెడ్ అయిపోయినాయి. ఈవెన్ బెంగళూరు కూడా చాలా కంఫర్టబుల్ గానే గెలిచారు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేసాం ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని. అండ్ వాట్ ఎవర్ దే వన్ ఇన్ దిస్ సీజన్ అన్ని కూడా అవుట్ సైడ్ బెంగళూరే గెలిచారు. అండ్ నిన్న టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, ఆ తర్వాత ఒక తక్కువ స్కోర్ కు రెస్ట్రిక్ట్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ 158 కూడా ఒక సిచ్యువేషన్ లో పాసిబుల్ గా కనబడలేదు. 157 అండ్ 150 లోపే కట్టెట్ చేస్తారనుకున్నారు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో కొన్ని రన్స్ వచ్చాయి. మొత్తానికి ఆ టార్గెట్ అంత పెద్దది కాదు అక్కడ పంజాబ్ లో, ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెటే చక్రి. మనం అనుకున్నట్టుగా అసలు యాక్చువల్ గా 180, 190 స్కోర్ చేసేటటువంటి వికెటే. బట్ పంజాబ్ బ్యాటర్స్ కొంచెం తడబడ్డారు మధ్యలో. అఫ్ కోర్స్ దానికి ఫుల్ మార్క్స్ మనం ఆర్సీబీ బౌలర్స్ కూడా ఇవ్వాల్సిందే. బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా ఫస్ట్ వికెట్ తీసుకోవడం, ఆ తర్వాత 2 వికెట్స్ సుయాష్ శర్మకు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 2 బ్యూటిఫుల్ డెలివరీస్ తోటి ఆస్ట్రేలియన్స్ ను బుడ్డి కొట్టించాడు. ఒకటి ఇంగ్లీష్, ఆ తర్వాత స్టాయినిష్ కి అర్థమే కాలేదు ఆ గుగ్లీ. సో అక్కడ రన్ రేట్ అనేది టోటల్ గా వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోగలిగారు ఆ మిడిల్ లో. ఆ తర్వాత అఫ్ కోర్స్ శశాంక్ ఉన్నా గానీ అంత పెద్ద స్కోర్ సాధించలేకపోయారు. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎఫర్ట్ బై ఆర్సీబీ. తర్వాత విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ వాజ్ బ్రిలియంట్ అగైన్. తన 4th హాఫ్ సెంచరీ సాధించడం ఈ పర్టికులర్ సీజన్ లో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ పటిడోర్ తో కలిసి చివరిలో కూడా మంచి రన్స్ సాధించి, ముఖ్యంగా పడికల్ విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో అవుట్ అయినప్పుడు పడికల్ పైన ఎటువంటి ప్రెషర్ అనేది కూడా కనబడలేదు. ఈ ప్లేడ్ సమ్ గ్లోరియస్ స్ట్రోక్స్ ఆల్ అరౌండ్ ద గ్రౌండ్ చక్రి. సో విరాట్ కోహ్లీ అండ్ పడికల్ చాలా బ్రహ్మాండంగా ఆడారు. అండ్ ఇట్ వాస్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. చాలా బూస్టింగ్ ఇచ్చేటటువంటి విక్టరీ. ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు 3 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత చాలా ప్రెషర్ లో వచ్చారు పంజాబ్ కు. అండ్ పంజాబ్ లో నుంచి సార్ట్ ఆఫ్ స్లైట్ రివెంజ్ అంటారా మీరు దాన్ని ఏమనొచ్చు, బికాస్ రివెంజ్ వీక్ అని అంటున్నారు కనుక. పంజాబ్ పైన బెంగళూరు రివెంజ్ మ్యాచ్. అండ్ ఈవెన్ ముంబై కూడా సార్ట్ ఆఫ్ రివెంజ్, ఎందుకంటే ముంబై ఫస్ట్ మ్యాచ్ లో చెన్నైలో ఓడిపోయినారు. అండ్ అక్కడి నుంచే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ వచ్చింది. బట్ నిన్న చాలా బ్రహ్మాండంగా ఆడారు. అండ్ రోహిత్ శర్మ ఆఫ్ కోర్స్ 1 స్లైట్ అతనికి లైఫ్ లభించా కానీ, బట్ ఈ వాస్ బ్రిలియంట్ అండి. ఈ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్ యాక్చువల్లీ, 6 బౌండరీస్, ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ చెన్నై బౌలర్స్ కి అసలు యాక్చువల్ గా బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాలేదు సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు. సో చాలా కంఫర్టబుల్ గానే విక్టరీస్ సాధించారు. సో దట్ వాజ్ అ గుడ్ విన్ ఫర్ ముంబై. ఎందుకంటే ముంబై మనం చెప్తూ వచ్చాం కదా, ఇప్పుడు లోలో ఉన్నటువంటి 4-5 టీమ్స్ లో ముంబైకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు వరుసగా విజయాలు సాధించినట్లయితే. అండ్ దట్ దే ఆర్ డూయింగ్ యాక్చువల్లీ.
పాస్ట్ లో చేసినట్టుగా. నెట్ రన్ రేట్ కూడా చక్కగా ఉంది వాళ్ళది. అండ్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ కమింగ్ బ్యాక్ టు ఫామ్ అనేది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అయిపోయింది. సో బట్ నిన్న ఈవెన్ చెన్నైకి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడాయి. ఈ సీజన్ మర్చిపోయినా కానీ యంగ్స్టర్స్ ముఖ్యంగా చాలా చక్కగా రాణిస్తున్నారు. ఆయుష్ మాట్రే అని చెప్పి 17 సంవత్సరాల కుర్రాడు ఫ్రమ్ ముంబై ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్. అతను కూడా అందరినీ అలరించాడు. ఆయుష్, దూబే, నిన్న అజరుద్దీన్ కూడా బాగా ఆడారు. దుబే అండ్ చాలా మంచి బ్యాటింగ్ కనబర్చారండి ఇద్దరు, నో డౌట్ అబౌట్ ఇట్. జడేజా, సారీ, ఆయుష్, దూబే, జడేజా బాగా ఆడారు. వీరి ముగ్గురు కలయికతోటి 130, 140 ఓవర్ స్కోరు వీరి నుంచే వచ్చింది మనకి. అబ్సల్యూట్లీ అండి. అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ లో కొంచెం రవీంద్ర చంద్ర ప్రెషర్ లో కనబడ్డాడు. అండ్ ఈవెన్ రషీద్ కూడా మొన్నటి ఇన్నింగ్స్ ఆడలేకపోయినాడు. అతడు కూడా కొంచెం టైం ఎక్కువగానే గడిపాడని చెప్పాలి నిన్న. బట్ he was playing a sheet anchor role when Ayush was playing some good strokes. మొత్తానికైతే ఆ టోటల్ సరిపోలేదు ముంబైని కట్టడి చేయడానికి. బికాస్ ఆ వికెట్ పైన అసలు యాక్చువల్గా 200 అరౌండ్ ఉన్నట్లయితే కొంచెం ఛాన్స్ ఉండేది. సో దట్ వాజ్ నాట్ ఇనఫ్ యాక్చువల్లీ. అండ్ బ్యూటిఫుల్లీ ప్లేడ్ బై ముంబై అండ్ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో వాళ్ళ ఛాన్సెస్ ను మరింత మెరుగుపరుచుకున్నారు నిన్న విక్టరీ తోటి. వరుసగా 3వ విజయం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్ అండి, నో డౌట్. అయితే నిన్న బెంగళూరు మ్యాచ్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ కనిపించింది. నిన్న చాలా ఫామ్ లో ఉన్నట్టు. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ చక్రి. మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఈ సీజన్ మొత్తం కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ చేజింగ్ లో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. ఫస్ట్ చేజింగ్ స్టార్ట్ చేసింది వాళ్ళు కోల్కతా టు ఇన్ కోల్కతా. అండ్ ఆ తర్వాత నిన్న ఒక చేజింగ్ చేయడం చూసాం. సో ఇక్కడ కూడా చేజింగ్ లో వాళ్ళు కష్టపడ్డట్టుగా కనబట్టలేదు. బ్యూటిఫుల్లీ ప్లేడ్ బై విరాట్ కోహ్లీ. అండ్ పడికల్ ముఖ్యంగా మనం అతని విషయం కూడా చాలా చెప్పుకోవాలి. అతడు కూడా ప్రెషర్ అసలు యాక్చువల్ గా టోటల్ గా తగ్గించగలిగాడు కొన్ని మంచి స్ట్రోక్స్ ఆడి. ఎక్కడ కూడా వాళ్ళు రన్ రేట్ డిప్ గా లేదు అసలు యాక్చువల్ గా. మొదటి నుంచి కూడా సాల్ట్ అవుట్ అయినా కానీ ఫస్ట్ ఓవర్ లో, హర్షదీప్ ఫస్ట్ ఓవర్ లో ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గించకుండా వాళ్ళు ఆ రన్ రేట్ మెయింటైన్ చేసుకోగలిగారు. అండ్ చివరికి చాలా విక్టరీ ఈజీ అయిపోయింది. ఎక్కడ కూడా కష్టపడ్డట్టుగా కనబడలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజ్ లో. సో ద స్మైల్ వాస్ దేర్ ఆన్ విరాట్ కోహ్లీస్ ఫేస్. సో అఫ్ కోర్స్ డిసప్పాయింట్మెంట్ ఫర్ పంజాబ్, ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో one of the finest teams, no doubt about it. They have played very good cricket, but నిన్న హోమ్ క్రౌడ్ ముందు మరో కూటమి వాళ్ళకు తప్పలేదు. సో ఇట్స్ ఆఫ్ స్లైట్ రివెంజ్ అనుకోండి. బెంగళూరులో వాళ్ళు గెలిచారు, ఇక్కడ వాళ్ళు గెలిచారు. సో అట్లాగే చెన్నైలో ముంబై ఓడిపోతే ముంబైలో ఇప్పుడు చెన్నై ఓడించారు వాళ్ళు. సో ఐ థింక్ దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. అయితే సుధీర్ గారు, నిన్న చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని ఫ్యాన్స్ అయితే నిన్న కొంచెం నిరాశకు గురైన పరిస్థితి. చూడండి, ఎప్పుడు కూడా చక్రి మనం ఒక టోర్నమెంట్ లో ఓడిపోవడం అనేది ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. ఒకసారి గెలుస్తా 5 times టైటిల్ గెలిచిన వాళ్ళు, చాలా ప్లే ఆఫ్స్ కి చేరుకున్నటువంటి టీం. బట్ ఒక టోర్నమెంట్ ఎండ్ అయిన తర్వాత ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఎన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా లెక్క చేసుకోవాలి. అండ్ ప్లస్ పాయింట్స్ లో ముఖ్యంగా వాళ్ళకు ఈ యంగ్స్టర్స్ రాణించడం అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయుష్ విషయం మనం మాట్లాడుకున్నాం, చాలా ప్లస్ పాయింట్ అయిపోతుంది. అండ్ అదే రకంగా రాషీద్ విషయం మాట్లాడుకున్నాం, ప్లస్ పాయింట్ అయిపోతుంది. సో యంగ్స్టర్స్ కూడా రాణిస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ పతిరానా టోటల్ బెస్ట్ ఫామ్ లో కనబడలేదు చక్రి. బికాస్ నూర్ మహమ్మద్ నిన్న ఈ వాజ్ గివింగ్ అవే లాట్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. మొన్నటి స్పెల్ చూడండి, వాళ్ళు లక్నోలో గెలిచినప్పుడు వికెట్ తీసుకోకున్నా కానీ 4 overs లో 13 runs ఇచ్చాడు. బట్ నిన్న ఈ వాజ్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ ఆల్ ప్లేసెస్ లో అతన్ని హిట్ చేయడం చూసాం. ఎక్కడ కూడా లెంత్ ఎక్కడ వేయాలో అర్థం కాలేదు. చాలా ఎఫర్ట్లెస్ గా ఆడారు సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ. సో ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది. బట్ టోర్నమెంట్స్ లో ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిని క్యారీ చేయాలి నెక్స్ట్ టోర్నమెంట్ కొరకు. ధోని అంటే అఫ్ కోర్స్ ధోని ఈజ్ జస్ట్ లైక్ ఒక మెంటర్ రోల్ అక్కడ ప్లే చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ అయితే నేను అనుకుంటాను టోటల్ గా అదే రోల్ లో ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ అతని ఫామ్ పర్వాలేదు. ఇండివిజువల్ గా కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో చక్కగానే ఆడాడు. ఒక మ్యాచ్ లో గెలిపించాడు కూడా లక్నోలో. 11 balls లో 26 runs అనేది మంచి ఇన్నింగ్స్ అతను చూసాం. బట్ అతడు యాజ్ అ బ్యాటర్ గా ప్రతి టైం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఈస్ 43 years of age. అతడు ఒక మెంటర్ గా ఉంటూ టీమును చక్కదిద్దడం అనేది అతని మెయిన్ రోల్ గా ఉంది. అండ్ ఐ థింక్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఇన్ దట్. నిన్న ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చూసుకున్నట్లయితే వాళ్ళు స్కోర్ ని చాలా కట్టడి చేయగలిగారు. ఫోర్స్ కి అయితే నిన్న ఛాన్సే లేదు. అబ్సల్యూట్ ఇట్ వాజ్ అ గుడ్ దిస్ థింగ్ అండి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు బౌలింగ్ తీసుకొని అజయ్ ఆపోజిషన్ బ్యాటింగ్ చేయించడం అనేది కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా అయింది. ఎందుకంటే సెకండ్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ముంబైలో డ్యూ ఎక్కువగా ఉంటది. అండ్ నిన్న చాలా ఎక్కువ ఉంది అసలు యాక్చువల్గా. ధోని కూడా టాస్ ఓడిపోయిన తర్వాత అదే చెప్పాడు, ఇప్పుడే డ్యూ స్టార్ట్ అయిందంటే మేము అసలు యాక్చువల్గా బౌలింగ్ చేసే సమయానికి చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి. సో అక్కడ కొంచెం కష్టపడ్డారు. ఎందుకంటే కపుల్ ఆఫ్ క్యాచెస్ కూడా వాళ్ళ చేతుల నుంచి జారడం చూసాం మనం. బట్ ముంబై మీరు అన్నట్టుగా చక్రి అబ్సల్యూట్ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ కనబరిచారు నిన్న. ఎక్కడ కూడా వాళ్ళకు
తడబడలేదు. బౌలింగ్ లో చక్కటి బౌలింగ్ కనబరిచారు, బ్యాటింగ్ లో కూడా చాలా మంచి బ్యాటింగ్ కనబరిచారు. సో ఇట్ వాస్ వెరీ గుడ్ విక్టరీ ఫర్ దెమ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా తక్కువ ఓవర్స్ లో చేజ్ చేశారు అండ్ నెట్ రన్ రేట్ ను కూడా మరింత కొంచెం పెంచుకోగలిగారు. ఇంకా కొంచెం తక్కువ ఓవర్ లో కూడా చేజ్ చేసేవాళ్ళు, బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ గుడ్ విన్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే సుధీర్ గారు, ఈ రోజు మ్యాచ్ చూసుకున్నట్లయితే IPL 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండనుంది? మీరు హెడ్లైన్స్ లో చెప్పారు, చాలా ఎక్స్పర్ట్స్ కోల్కతా విషయం అఫ్ కోర్స్ క్రిటిసిజం కనబడుతుంది, దానికి రీజన్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకుంటానంటే ఈ రోజు కోల్కతా ఒక డిఫరెంట్ టీమ్ గా కూడా చూసే ఛాన్స్ లేకపోలేదు. బికాస్ ఒకసారి దెబ్బతిన్న పుల్లు డిఫరెంట్ గా కూడా ఆడుతుంటారు స్పోర్ట్స్ లోనైతే. ఇప్పటి వరకు వాళ్ళ జర్నీ చూసినట్లయితే ముంబై లాగా నెట్ రన్ రేట్ డిప్ కానివ్వలేదు. ముఖ్యంగా చూడండి, కపుల్ ఆఫ్ వెరీ బ్యాడ్ డిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకు అగైనెస్ట్ ముంబై. ఫస్ట్ బ్యాడ్ డిఫిట్ వాళ్ళకు 116 కాల్అౌట్ అయినారు. ఆ తర్వాత మొన్న పంజాబ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో రియల్ గా చెప్పాలంటే 111 కూడా చేంజ్ చేయలేకపోయారు. 95 కాల్అౌట్ కావడం అనేది ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ డిఫిట్. యాక్చువల్లీ IPL చరిత్రలో కూడా అంత తక్కువ డిఫీట్ చూడలేదు ఇప్పటి వరకు. అంటే తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసుకోగలిగారు పంజాబ్ అంటే ఫుల్ మార్క్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. అండ్ బట్ చెన్నైని కూడా ఈజీగా ఓడించారు. 103 కాల్అౌట్ చేసి అక్కడ కొంచెం చేంజ్ చేయగలిగారు 10.5 ఓవర్స్ లో. అక్కడ కొంచెం వాళ్ళకు ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఇలా మీరు అన్నట్టుగా 2 బ్యాడ్ డిఫీట్స్, ఒకటి బ్యూటిఫుల్ డిఫీట్ కూడా ఉంది. అండ్ మరొక వికెట్, ఒక డిఫీట్ కూడా, ఒక విక్టరీ కూడా వాళ్ళకి అయ్యి ఉండేది లక్నో అగైన్స్. మనం చూసాం 234 కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ కొంచెం అక్కడ ఆగిపోయినారు అక్కడ. బట్ దట్ కుడ్ హావ్ బీన్ బిగ్ విన్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఆ పర్టికులర్ మ్యాచ్ లో మనం చూసాం చక్రి రహానే అద్భుతంగా ఆడాడు. బట్ ఆ తర్వాత సడన్ గా బ్రేక్స్ పడడం చూసాం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను కూడా ఓడించారు 200 ఫస్ట్ స్కోర్ చేసి 120కి. సో ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి వాళ్ళకు. సో ఇప్పటి నుంచి మీరు అన్నట్టుగా విక్టరీస్ చాలా అవసరం వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కనుక ఆల్రెడీ సెకండ్ ఫేజ్ లో టీమ్స్ ఏవైతే కొంచెం లోలో ఉన్నాయో వరుసగా విక్టరీ సాధించినట్లయితేనే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ టాప్ లో ఉంది కదా, గుజరాత్ కూడా కపుల్ ఆఫ్ డిఫీట్స్ ఎదురైనట్లయితే వాళ్ళు మళ్ళీ లోకి వస్తారు. అండ్ ఇప్పుడు లోలో ఉన్నటువంటి టీమ్స్ కు కొంచెం పైకి ఛాన్స్ ఉంటుంది. బట్ గుజరాత్ ఈజ్ అఫ్ కోర్స్ నో డౌట్ ఈజ్ స్ట్రాంగర్ టీమ్. అండ్ వాళ్ళ ఛాన్సెస్ ని వాళ్ళు ప్రతిసారి కూడా మెరుగుపరుచుకుంటూనే ఉన్నారు ఇన్ ఎవ్రీ మ్యాచ్ లో. సో ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ మ్యాచ్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్ గారు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఇప్పటివరకు గుజరాత్ వర్సెస్ KKR జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ పై చేయి సాధించింది. ఈ రోజు మ్యాచ్ లో కూడా పై చేయి సాధించే అవకాశం ఉందా? ఐ థింక్ ఈ సంవత్సరం అయితే ఒకే మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా ఉంటది స్కెడ్యూల్ అనేది. కాన్ఫిడెన్స్ అనేది క్యారీ అవుతుంది, మీరు అనేది కాదని నేను అనుకుంటాను. బట్ టీమ్ లో చాలా చేంజెస్ కూడా అవుతుంటాయి కదా చక్రి. మనం లాస్ట్ ఇయర్ ఆడినటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, కలకత్తాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం కెప్టెన్ లేడు. కెప్టెన్ వేరే టీంకి వెళ్ళిపోయారు. విన్నింగ్ కెప్టెన్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను వాళ్ళు తీసుకోలేదు, రిటైన్ చేసుకోలేదు. అట్లాగే గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ కు కోచ్ గా ఉండడంతో మెయిన్ కోచ్ ని వాళ్ళు కోల్పోయినారు. సో అభిషేక్ నాయర్ విషయంలో కొంచెం చిన్న కాంట్రవర్సీ కూడా మనం విన్నాం. అతన్ని కూడా BCCI ఇండియన్ టీమ్ కు ఇప్పుడు తీసివేసింది. చాలా మందిని ఇప్పుడు రెడ్యూస్ చేశారు. ఇంగ్లాండ్ టూర్ లో చాలా మంది ఉండకపోవచ్చు. సో అట్లా నేనేమనుకుంటానంటే చక్రి, కొన్ని వాళ్ళకు ఆక్షన్ కంటే ముందు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అండ్ క్వింటన్ డికాక్ తీసుకున్నారు, సాల్ట్ ను వదిలేసుకున్నారు వాళ్ళు. సాల్ట్ ఇప్పుడు బెంగళూరులో ఆడుతున్నాడు. సో ఒక రసల్ నారాయణ పైన మాత్రం కాన్ఫిడెన్స్ ఉంచుకొని వాళ్ళను కంటిన్యూస్ గా ఆడిస్తున్నారు. నోకియా వచ్చాడు ఈ సంవత్సరం. సో ఐ థింక్ కొన్ని బిగ్ ఆక్షన్ లో కొన్ని సమస్యలు కూడా ఎందుకు కావడంతో టీమ్స్ లో డిస్ట్రిబ్యూషన్ అనేది బ్రహ్మాండంగా జరిగింది. అందులో కూడా దాన్ని కూడా మనం కాదనలేము అసలు యాక్చువల్గా. బట్ ఈ సంవత్సరం అంటే మీరు వాళ్ళ జర్నీ చూసినట్లయితే దేర్ హావ్ బీన్ సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. అట్లాగే కొంచెం ఎక్కువ డిఫిట్స్ కూడా ఎదుర్కొన్నారు. బట్ నెట్ రన్ రేట్ మాత్రం డిప్ కాకుండా చూసుకున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ దిస్. అండ్ గుజరాత్ ఏంటంటే గుజరాత్ కు ఫస్ట్ టైం టైటిల్ గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ ఆడారు. తర్వాత ఎప్పుడు కూడా లాస్ట్ IPL లోనే వాళ్ళు కొంచెం ఎగ్జిట్ కావడం చూసాం. బట్ అదర్వైజ్ దే హావ్ బీన్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. వాళ్ళకి హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడైనా లేకున్నా కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాలేదు. బికాస్ దేర్ బౌలర్స్ హ్యావ్ ఆల్వేస్ డన్ గుడ్ థింగ్స్ ఫర్ దెమ్. అండ్ అట్లాగే వాళ్ళకి కంటిన్యూ అవుతూ వచ్చింది ఈ సంవత్సరం కూడా. అయితే సుధీర్ గారు, పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్ ను తట్టుకోవడం KKR వల్ల కాదని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే KKR ఈ రోజు ఎంత ఎఫెక్ట్స్ పెట్టే అవకాశం ఉంది? KKR యాక్చువల్లీ వాళ్ళకు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రియల్ గా చూసుకున్నట్లయితే ఇట్స్ బీన్ స్ట్రెంత్ ఉంది. వాళ్ళకు బౌలింగ్ లో స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది. అండ్ when you compare KKR బౌలర్స్ విత్ అదర్ బౌలర్స్ యాక్చువల్లీ స్పిన్ విభాగంలోనైతే ఎకనామీ కూడా చాలా తక్కువ, అంటే 6 రన్స్ మాత్రమే ఇవ్వగలిగారు. అండ్ మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు. అక్కడ కొంచెం వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మొన్న నోకియా జాయిన్ కావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఈ రోజు నేను అనుకుంటాను ఒక బిగ్ రోల్ ప్లే చేయాల్సిందే అతడు. బికాస్
ఇంజరీ కారణంగా కొన్ని మ్యాచెస్ ఆడలేదు స్టార్టింగ్ లో. అండ్ స్పెన్సర్ జాన్సన్ ఎఫెక్టివ్ గా లేకపోయినాడు వాళ్ళకు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఏర్పడ్డాయంటే లోవర్ ఆర్డర్ లో కొంచెం రస్సెల్ యొక్క ఫామ్ ఇబ్బందికరంగా ఉండడం, అండ్ అట్లాగే రింకు సింగ్ ఒక మ్యాచ్ చాలా చక్కగా ఆడాడు ఆ చేజింగ్ లోనే 34 runs in 15 balls. బట్ అదర్వైజ్ అతను కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఏగో ఆడినట్టుగా ఆడలేదు. అండ్ రహానే ఒక్కడు స్కోర్ చేస్తున్నాడు. మీ టాప్ ఆర్డర్ చూడండి, క్వింటన్ డికాక్ ఓన్లీ 97. ఆ తర్వాత ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అతనికి. అండ్ అట్లాగే నారాయణ్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ కొన్ని మ్యాచెస్ లో, బట్ నాట్ కన్సిస్టెన్సీ అయితే లేదు. వెంకటేష్ అయ్యర్ కొంచెం ఫామ్ లోకి రావడంతో కొంచెం వాళ్ళకు బలం అనేది వచ్చింది. అండ్ ఈవెన్ రఘువంశీ కూడా లాస్ట్ మ్యాచ్ లో చక్కగా ఆడాడు. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే వాళ్ళకు బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బౌలింగ్ లో ఓన్లీ స్పిన్నర్స్ యాక్చువల్లీ వికెట్లు ఎక్కువ తీసుకోకుండా కానీ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అండ్ పేస్ విభాగంలో కూడా నేను ఏమనుకుంటానంటే రాణా అండ్ వైభవ్ అరోరా ఓకే, బట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో కొంచెం తడబడడం చూసాం వాళ్ళు కేకేఆర్. సో అందుకనే వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి ఫ్రమ్ ద బిగినింగ్. సుధీర్ గారు మీరు లైవ్ లోనే ఉండండి.